ఇంకెక్కడ కోను కోసేసారు, గుడ్లు పాలు కొట్టేశారు. ఇంకా ఇంకో ఇక్కడ ఉప్పేసి పచ్చిమిరకాయలు గిచ్చిమిరకాయలు అన్నీ పెట్టేశారు. మెంటలు ఇచ్చేస్తుంది నాకైతే. ఇలా నేడుండి మంచిగా పచ్చగడ్డతో కూర్చోవచ్చు అనుకుంటే పొరపాటు మామ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మార్నింగ్ చెప్పాను కదా ఫుడ్ కోసం నా తిప్పాలని. కర్ణాటక స్టేట్లో ఫుడ్ దొరకడం కష్టమవుతుంది అన్నమాట. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు మనం హంపి వెళ్తాం అన్నమాట. వెళ్తూనే ఉంటాం ఒక 3-4 రోజుల వరకు. హంపి వెళ్తూనే ఉంటాం అన్నమాట. మనకి ఇంకా హంపి 240 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందన్నమాట. వెళ్ళిపోతాం మెల్లగా. వీడియోని స్కిప్ చేయకుండా ఎవరికి చూడండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెళ్తా మాట్లాడుకుందాం పదండి. ఇంకేంటంటే కర్ణాటక స్టేట్లో పల్లెటూరులో ఫుడ్ దొరకట్లేదు మామ. మిల్స్ ఉండట్లేదు. చెప్పాలంటే టిఫిన్ హోటల్ ఉండట్లేదు అన్నమాట. ఇంకా మిల్స్ ఏముంటుంది, రేర్ అన్నమాట. ఎక్కడో దుక్కుని టిఫిన్ హోటల్ ఉంటుంది. ఇంకా మిల్స్ విషయానికి వస్తుంటే మిల్స్ దొరకట్లేదు. ఆ ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ తినాల్సి వస్తుంది. బట్టలు తొడుక్కోవడం మాసిపోవడం కామనే కదా. మళ్ళీ బట్టలు మాసిపోయి జస్ట్ ఎక్కడైనా కొలను కనబడితే ఉతుకుదాం అనుకుంటున్నా. కనిపించింది కానీ ఇప్పుడు టైం 9 అవుతుంది అనమాట. ఇప్పుడు ఉతుకానంటే చాలా టైం వేస్ట్ అవుద్ది. ఎండ హీట్ తక్కువ ఉంటుంది కదా, ఆడడానికి టైం పడుతుంది అనమాట. సో ఇగ్నోర్ చేస్తున్నా. భలే వంద ప్లేసు చూపిస్తాను రండి. ఇక్కడ అన్నీ మామూలుగా లేవు. అన్నీ ఇక్కడే పిండాలు దిగదుడుపులు చాలా దారుణంగా ఉంది. ఇంకెక్కడ కోను కోసేసారు, గుడ్లు పాలు కొట్టేశారు. ఇంకా ఇంకో ఇక్కడ ఉప్పేసి పచ్చిమిరకాయలు గిచ్చిమిరకాయలు అన్నీ పెట్టేశారు. దెయ్యాలకి దిగదుడుపులు కూడా ఇక్కడ అనుకుంటా. బాగా దారుణంగా ఉంది. కాలు కడుక్కొని పోవాలి, లేకపోతే అంతే. జారుతుంది. నాసు పట్టేసి ఉన్నాయి, జారిపోతున్నాయి బండ్లో. గోహిత యూట్యూబ్ ఛానల్. గోహిత. ఆల్ ద బెస్ట్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. నేను ఫస్ట్ నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే మామ, అది గూగుల్ మ్యాప్. 8 గంటలకు స్టార్ట్ అయ్యాను మామ. తక్కువైనా ఒక 10 కిలోమీటర్లైనా తొక్కన గంటన్నరలో ఒక 8 కిలోమీటర్లైనా చంపేస్తుంది మామ. గూగుల్ మ్యాప్ మొత్తం 3 ఉత్సాహం అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అన్నమాట. చాలా చిరాకు వచ్చేస్తుంది మామ. అస్సలు మ్యాప్ మనం ఎంత డిస్టెన్స్ తొక్కమా చూపించకపోతే మనకి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి. దగ్గర 2 గంటలు అవుతుంది. 2-3 కిలోమీటర్లు తొక్కినట్టు చూపిస్తుంది అన్నమాట. అంతే, ఇంకా అంతకుమించి చూపించట్లేదు. మెంటలు వచ్చేస్తుంది నాకైతే. ఇటు వెళ్ళిపోతున్నాను కూడా నాకు తెలియట్లేదు. డిస్టెన్స్ పెరిగిపోతుంది నాకు. మొన్న 35 కిలోమీటర్లు తొక్కాను అనమాట. ఎక్స్ట్రా 35 కిలోమీటర్లు. జస్ట్ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తే రీచ్ అయిపోయే హలిబీడు. నేను తీసుకున్న డైవర్షన్ 35 కిలోమీటర్లు పెరిగిపోయింది అన్నమాట. ఆ 35 కిలోమీటర్లు కూడా ఎంత దూరం అంటే అప్ అండ్ డౌన్స్, చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా ఫ్లాట్ రోడ్ కాదు. చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు కూడా. సరే వెళ్ళిపోదాం మెల్లగా.
మనం హంపి వెళ్తుంటే మన పని ఏంటి, దారిలో పిల్లలను కలుసుకోవడమే కదా. ఈ బిలువాలలో యదునందన్ కలుసుకున్నాం అన్నమాట. హాయ్ యదునందన్. హాయ్, హౌ ఆర్ యూ? ಚೆನ್ನಾಗಿದೆ, ఐఎమ్ ఫైన్. ఏం చెప్తా, ఇంకా అంతే వెళ్తున్నాను, అలాగే వెళ్తున్నాను అనమాట. కిలోమీటర్స్ పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. బాయ్. సో ఇలాగ వెళ్ళిపోమని చెప్పండి నన్ను హంపీకి, నువ్వు ఇట్లా వెళ్ళిపో అన్నాడు. సో వెళ్ళిపోతున్నాను అనమాట. బాయ్ యదునందన్. బాయ్. ఇప్పుడు టైము 11:30 మామ, కొద్ది రెస్ట్ టైము. 7:30కి 7కే టిఫిన్ అయిపోయింది కదా. ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా డౌన్ అవుతున్నాయి అన్నమాట. సో ఆగాను అనమాట ఇక్కడ. సో ఇదైతే ఊరు కాదు, జస్ట్ ఇదొక చిన్న ఫారెస్ట్లా ఉందన్నమాట. చిన్న ఫారెస్ట్లా ఉంటుంది, చిన్న ఫారెస్టే. సో రెస్ట్ కోసం ఇక్కడ ఆగాము ఇలాగా. సో ఇలా నేడుండి మంచిగా పచ్చగడ్డ ఉంది కూర్చోవచ్చు అనుకుంటే పొరపాటు మామ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. నోటికి వచ్చింది చెప్పట్లేదు, చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. వీడియో తీసేంత స్కోప్ ఉండదులే. 2 days బ్యాక్ ఒక అన్న ఇచ్చాడు, చూసారుగా. ఉన్నాయి కదా అని తినేను నేను. క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూస్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు అంత క్రిటికల్ సిచ్యువేషన్ కాదు కానీ పాడైపోయేలా ఉంది, ముగ్గిపోయింది. వీటిని ఎక్కువ కాలం దాయకూడదు, తినేయాలి. ఇప్పటికే 2 రోజులు అవుతుంది అన్నమాట. తినేద్దాం. హాయ్ బ్రో. హాయ్. పేరు? ఆదిత్య. నైస్ నేమ్. బాయ్. బాయ్ బ్రో. సో చూసారుగా ఎట్లా ఉంటుంది అన్నమాట. రెండు కాయలు తినేసా, తీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా బయలుదేరదామా? చలో. ఇదొక చిన్న ఊరు మామ. సెంటర్ అయి కొద్దిగా బాగానే ఉంది కానీ భోజన హోటల్ దొరకట్లేదు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది కానీ, చూసారా, బోర్డు ఉంది కానీ హోటల్ లేదు. ఇప్పుడు ఏది హోటల్ లేకపోతే ఇక బండ కింద తినేసిపోవడమే. సో ఇదన్నమాట ఈరోజు నా భోజనానికి వచ్చిన తిప్పలు అన్నమాట. ఇది కర్ణాటకలో పల్లెటూరులో భోజనం దొరకకపోయినా జస్ట్ ఏదో ఫ్రైడ్ రైస్ గీట్ రైస్ ఏది దొరికింది కానీ ఇక్కడ అవి కూడా లేదన్నమాట. చూద్దాం దొరుకుతుందో దొరకదు. ఫైనల్గా దొరికేసింది అన్నమాట. అన్నా సో వైట్ షర్ట్ అన్న చూశారు కదా, అన్నీ చూపించారు అన్నమాట హోటల్లో. ఇంకోటి తీసుకొచ్చి తొందరగా పెట్టండి, అది ఇది టూరిస్ట్ అందరం వచ్చారని కొంచెం చేస్తున్నారు అన్నమాట. ఓకే. సో నేనేమి చెప్పలేదు పలానా అని, కానీ తీసుకొచ్చేసారన్నమాట. చిత్రాన్న అంట, జస్ట్ అట్లా పులిహోర టైప్ ఉంది ఇదంతానే. ఎలా ఉంది టేస్ట్ చూద్దాం. ఇది ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను. పులిహోరలో పులప అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సింపుల్గా పులిహోరలో పులప అయిపోతే ఎలా ఉంటుంది అలాగుంది. ఎలా ఉన్నా తినేయటమే. స్పైసీ లేదు, మన నాటికి స్పైసీ ఇంపార్టెంట్ అన్నమాట.
ఫేవరెట్గా చూస్తున్నారు కర్ణాటకలోని ప్రతి పీపుల్ కూడా. కాకపోతే ఫస్ట్ టైం హోటల్కి వచ్చిన తర్వాత హోటల్లో బాగా ట్రీట్ చేశారన్నమాట. ఏ హోటల్లోనే చూడలేదు, ఈ హోటల్లోనే. సో అన్న తీసుకొచ్చాడు నన్ను హోటల్ దొరకకపోతే. అన్న పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్. థ్యాంక్స్ అన్న. వాడు రవి. రవి అన్న అంట. థ్యాంక్ యూ అన్న. మీరు తిప్పేష్. ఓకే. వాడు భువనేశ్వరి. ఈ హోటల్కి హెడ్ హోటల్కి హెడ్ అమ్మ భువనేశ్వరి. భువనేశ్వరి మేము హోటల్కి హెడ్ అమ్మ. మిస్సెస్ ఆ? రవి మిస్సెస్. ರಕ್ಷಿತಾ. ರವಿ ಮಿಸ್ಸಸ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ. ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ ಚೋಳೂರಲ್ಲಿ ತುಂಬ ಒಂದು 40 ವರ್ಷದಿಂದ ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದಕ್ಕೆ ಸರ್ವೋದಯ ಓಂಕಾರ ಅಂತ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಮಗೆ ಬೇಸ್ಮೆಂಟು. ಅವರಿಂದ ಎಲ್ಲರೂ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷ ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ ಅದ್ದೂರಿಯಾಗಿ ಮಾಡ್ತೀವಿ. ಕನ್ನಡ ಚಲನಚಿತ್ರ ನಾಟಕ ಕರೆಸಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ఉత్తమవాద కార్యక్రమం ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ನಾವು చోళూರಲ್ಲಿ. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు తినేసి వెళ్తుంటే పంచాయతీ సో ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని అడిగారు అనమాట. ఆంధ్ర నుంచి వచ్చాను అన్నాను. సో ఆంధ్ర నుంచి వచ్చానంటే ఆగి జస్ట్ ఫుడ్ గిడ్డు డ్రింక్ అయ్యి తాగమంటున్నారు. జస్ట్ సార్ థ్యాంక్ యూ అని చెప్పాను. సో ఇంకా దీని గురించి తెలిసిందనమాట. కన్నడ ఫెస్టివల్ November 1st ఫ్లాగింగ్ కూడా అయింది. సూపర్ ఉంది, చాలా బాగుంది. కన్నడ పీపుల్స్ అయితే చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదಗಳು. ఓకే, జస్ట్ వన్ కాఫీ. నో సార్ థ్యాంక్ యూ. బాగుందావా? బాగున్నా సార్. ధన్యవాదాలు. అజయ్ కుమార్ అన్న. మీ పేరు? యశ్వంత్ ప్రసాద్. ఓకే. నో అన్న 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 వద్దు. వన్ బిస్కెట్ అన్న. నువ్వు తీసుకోనా? వన్ బిస్కెట్ తీసుకో. సో బిస్కెట్. థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. గోహిత యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ. చూసారుగా, కర్ణాటక వచ్చిన కాడ నుంచి ఎవరో ఒకరు మంచిగానే ట్రీట్ చేస్తున్నారు అన్నమాట. యూట్యూబ్ సార్, గోహిత యూట్యూబ్ ఛానల్ హంపి జాయేగా. ఆంధ్ర. భువన్. శశి మంజు. ఓకే, బాయ్ అన్న. సో జస్ట్ నో. సో అదన్నమాట. అందరూ ఆపుతున్నారు, అడుగుతున్నారు తిన్నావా లేదా, చేసావా లేదా అని అడుగుతున్నారు అనమాట. మంచిగా ట్రీట్ చేస్తున్నారు. జస్ట్ మీరు చూశారు కదా, కర్ణాటకలో ఒక స్టే కూడా ఇచ్చారన్నమాట. హాయ్. చిదానంద్. ఎలాంటి ఫైనాన్స్ FSO. ఓకే, మై ఫ్రెండ్. నైస్ టు మీట్ యూ అన్న. ఆనంద్. పేరు? ఆనంద్. యా సార్. నైస్ టు మీట్ యూ. బాయ్. బలా. సూపర్. నైస్ టు మీట్ యూ. Nice to meet you. నైస్ టు మీట్ యూ. सब्सक्राइब करो. సబ్స్క్రైబ్ కర్. to the channel. చెప్పారుగా సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు టైం వచ్చి 5:30 మామ. స్టే అయితే దొరికేసింది. స్టేకి పెద్ద కష్టపడాల్సిన పని ఉండలేదు అన్నమాట. కర్ణాటకలో సింపుల్గా పని అయిపోతుంది అన్నమాట. మార్నింగ్ నుంచి నేను ట్రావెల్ చేసుకుంటూ వస్తే దగ్గరగా తొక్కుంటానేమో ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు తొక్కుంటానేమో నాకు తెలీదు అనుకుంటున్నా. కాకపోతే మళ్ళీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో అక్కడికి నేను మ్యాప్ పెట్టుకుంటే 28 కిలోమీటర్లు చూపిస్తుంది అన్నమాట. 28 కిలోమీటర్స్ చూపిస్తుంది అన్నమాట. ఒక 28 కిలోమీటర్లు తొక్కుంటూ వచ్చానా మార్నింగ్ నుంచి. ఇలాగైతే మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం ఇండియా టూర్? మ్యాక్సిమం నేను 28 కిలోమీటర్లు కాదు, ఎక్కువే తొక్కాను. అంటే కొంచెం మ్యాప్ నన్ను ట్రబుల్ చేస్తుంది అన్నమాట, చాలా ట్రబుల్ చేస్తుంది. సో దానివల్ల నేను రాంగ్ వే తీసుకుంటున్నాను అనమాట. రాంగ్ వే తీసుకుని ఎక్కువ దూరం తొక్కాల్సి వస్తుంది అనమాట. లాస్ట్ 3 డేస్ నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే హైవే మీద అనుకో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, క్లియర్గా బోర్డ్స్ ఉంటాయన్నమాట. సో నేను పల్లెటూరులో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి రూటు జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా.
మ్యాప్ చూపించకపోతే మనం ఏం చేస్తాం? ఎవరిని అడిగినా కూడా సో వాళ్ళు చెప్పి రూట్స్ 2-3 ఉంటున్నాయి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రూట్ చెప్తున్నారు అన్నమాట. సో ఎటైనా సరే బొక్కపడింది మనకే అన్నమాట. అంటే 300 కిలోమీటర్లకి మనం ఇప్పుడు నిన్న ఈరోజు కలిపి 70 కిలోమీటర్లు వచ్చామన్నమాట. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. రేపు నుంచి చూద్దాం. ఇక మ్యాప్ సరిగ్గా చెప్పకపోతే మనం ఏం చూస్తాం? సరే ఇక ఇటు ఒక కొంచెం పక్కన అనమాట. అటు వెళ్తే మనం భోజనం ఉంటుందన్నమాట. భోజనం ఉండదు, ఎగ్ రైస్ ఉంటుంది, నూడిల్స్ ఉంటుంది అనమాట. పల్లెటూరులో నాకు అదే దొరుకుతుంది అనమాట. రైస్ అయితే దొరకట్లేదు. వెళ్ళి ఎగ్ రైస్ తినేద్దాం. కుదిరితే చూపిస్తాను. ఇంకా మనం స్టే చేయబోయే పెట్రోల్ బంక్ ఇదే అన్నమాట. చూసారా, ఫుల్లీ ఓపెన్ అనమాట. వర్షం గిరిప్స్ మడితే ఎటు వెళ్ళాలనుకుంటుంది. ఇంకా పక్కాగా మనం టెంట్లో ఉండాల్సిందే. అక్కడ బైక్లోనే చూసారా. సో ఆ కార్నర్ మనం స్టే చేయబోతున్నాం అన్నమాట. ఇంకేంటి మ్యాటర్ ఉంటా మరి. మార్నింగ్ చెప్పాను కదా ఫుడ్ కోసం నా తిప్పలని. సో కర్ణాటక స్టేట్లో ఫుడ్ దొరకడం కష్టమవుతుంది అన్నమాట. కాకపోతే మనుషులు చాలా బాగున్నారు. వాళ్ళు బాగా ట్రీట్ చేస్తున్నారు అన్నమాట, కర్ణాటక పీపుల్స్ అన్నమాట. మధ్యాహ్నం చాలా ఎత్తుక్కున్నా. ఇప్పుడు కూడా ఫుడ్ లేదు, కానీ ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళాలంట దాబా ఉందంట. సో 4-5 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయలేం. ఇంకో 10 కిలోమీటర్లు వెళ్తే సిటీ అన్నమాట. సో ఇక్కడ నేను ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నానని ఒక అన్న గ్రహించాడు. అన్న ఏమన్నాడంటే, నీకు ఇబ్బంది లేకపోతే మా ఇంటికాడ పండగ రావచ్చు, వచ్చి తినేసి ఉండొచ్చు అన్నాడు అనమాట. సో చాలా సంతోషంగా, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అందరూ బాగా ట్రీట్ చేస్తున్నారు. కానీ ట్రై చేస్తాలే అన్నాను. సో నెంబర్ ఇచ్చాడు అనమాట. నెంబర్ ఇచ్చి నువ్వు రావాలనుకుంటే ఫోన్ చేయి, వచ్చి అన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఫుడ్ లేదన్నమాట. బేకరీ ఐటమ్స్ ఉన్నాయిలే, కొనుక్కుందాం. కొనుక్కొని పెట్రోల్ పంప్ కాడికి వెళ్ళిపోదామని చూస్తున్నా. ఈ లోపల అన్నవాళ్ళు వచ్చారన్నమాట. అన్నవాళ్ళు వచ్చి మాట్లాడారు, అంతా చేశారు, సబ్స్క్రైబ్ కొట్టేశారు. ఇక ఫుడ్ తీసేసుకుంటున్నారు అన్నమాట. వద్దన్నా నేను ఆర్డర్ తిన్నాను అయ్యి అంటే వింటలేదు. ఫుడ్ తీసేసుకుంటున్నారు. రాకేష్ దర్శన్ అభి దర్శన్ రమేష్. థ్యాంక్ యూ ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. బాయ్. ఓకే మామ, ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది అన్నమాట. ఈరోజైతే ఫుడ్ కోసం చాలా పాటలు పడ్డాను, చాలా తిరిగాను కూడా. ఈరోజు ఈవినింగ్ ఆల్రెడీ చెప్పాను కూడా. ఫుడ్ కోసం వెళ్తే ఒక పర్సన్ అయితే, ఒక అన్న అయితే నన్ను ఇన్వైట్ చేశాడు. వెళ్దామా వద్దా అని చాలా ఆలోచించుకున్నా. వెళ్తే బాగుంటుంది అనుకున్నా, ఎందుకంటే ఫెస్టివల్ టైము, దీపావళి షూట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ వెళ్ళలేదు. ఎందుకు, మనం వెళ్ళటం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, లేడీస్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న బాయ్స్ ఓకే, ఇంట్లో ఉన్న లేడీస్ కొద్దిగా ఇబ్బంది పడతారు అన్నట్టు ఆలోచించుకొని ఆగిపోయాను అనమాట. ఇంక ఫుడ్ విషయానికి వస్తారా, ఫుడ్ లేకుండా పడుకున్న రోజులు చాలా ఉన్నాయన్నమాట ట్రావెలింగ్లో. మనకు పక్కనే బేకరీ ఉంది, ఫుడ్ తీసుకుందామని ఆలోచిస్తుంటే అప్పుడు చూశారు కదా వీడియోస్లోని, వచ్చారు, మాట్లాడారు, ఫుడ్ తీసేసుకున్నారు, ఇచ్చారు కూడా. కర్ణాటకలో ఎవరు కలిసినా కూడా ముందు తిన్నావా అని అడుగుతున్నారు అన్నమాట. చిన్నపిల్లలతో సహా తిన్నావా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఫుడ్ తీసుకొని బేకరీ నుంచి ఫుడ్ తీసుకొని పెట్రోల్ పంప్కి వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్లో కూడా తిన్నామని అడిగారు. లేదు, ఇలాగ ఫుడ్ బేకరీ ఐటమ్ తెచ్చుకున్నా, ఆ రెస్టారెంట్ ఎలా లేదంటే, సో 10 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వేరే పర్సన్తో రప్పిస్తాను, ఫోన్ చేస్తాను, మా పర్సన్కి తీసుకొస్తాడు అన్నాడు. వద్దు సార్ తెచ్చుకున్నాను. మళ్ళీ నా వల్ల మీ వేరే పర్సన్ని ఇబ్బంది పెడతాం ఎందుకు, వద్దని చెప్పాను. ఇక కర్ణాటక పీపుల్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈ వీడియోలోనే మొత్తం వాళ్ళని కవర్ చేద్దాం అనుకున్నాను, కవర్ చేశాను. ఇంకా అన్న వాళ్ళకు ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూసేద్దాం, ఒకసారి తినేద్దాం. నాకు కూడా గట్టిగా ఆకలి వేస్తుంది. పెద్ద బిస్కొట్టు, చిన్న బిస్కొట్టు, అంటుపళ్ళు, దిల్ భజన్. సో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నారన్నమాట.
దిల్ బజందో బిస్కెట్లు కుమ్మేద్దాం. సరే మరి ఇంకేం విషయాలు, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నంత వరకు సెలవు. బాయ్ బాయ్.